Now model number 1. Okay. Model number 1. ఓకే, మోడల్ నెంబర్ 1లో ప్రాబ్లమ్స్ అనేవి ఎలా ఉంటాయంటే sin 90 degrees ప్లస్ థీటా, దీన్ని ఎలా రాసుకోవచ్చు? మీకు ఇందాక 90 degrees ప్లస్ ఆర్ మైనస్ థీటా చూడండి, 90 degrees ప్లస్ ఆర్ మైనస్ థీటా, ఇంకా 270 degrees ప్లస్ ఆర్ మైనస్ థీటా వస్తే ఏం చెప్పాను? కో ఫంక్షన్ రాయమని చెప్పాను, కో ఫంక్షన్. అలాగే 180 degrees ప్లస్ ఆర్ మైనస్ థీటా, 360 degrees ప్లస్ ఆర్ మైనస్ థీటా వస్తే ఏం చెప్పాను? సేమ్ ఫంక్షన్ రాయమని చెప్పాను, సేమ్ ఫంక్షన్. ఓకే ఓకే, మనం ఇవి రెండు బేస్ చేసుకొని ఇప్పుడు మనం మోడల్ 1 అనేది మోడల్ 1లో సమ్స్ అనేవి మనం సాల్వ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ నేను sin 90 degrees ఇచ్చాను. ఓకే, sin 90 అంటే మనకి 90 వచ్చినా 270 వచ్చినా సరే మనకి ఏమొస్తుంది? కో ఫంక్షన్ వస్తుంది. ఓకేనా? sin 90 degrees ప్లస్ థీటా అని sin 90 degrees ప్లస్ థీటా అని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. sin 90 వస్తే ఏం చెప్పాను? 90 వస్తే కో ఫంక్షన్ రాయాలి. ఓకే, sin కి కో ఫంక్షన్ ఏంటి? cos థీటా, cos థీటా. ఓకే, దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, cos థీటా. ఓకే, నేను ఇక్కడ ప్లస్ థీటా రాయడం జరిగింది. ఓకే, ఇక్కడ ప్లస్ థీటా రాశానంటే మీకు ఫస్ట్ కోఆర్డినేట్లో చూడండి, నేను y యాక్సిస్ డ్రా చేశాను కదా, ఇక్కడ మనకి 0 to 90 వాల్యూస్ అనేవి మనకి ఉంటాయి. ఇక్కడ 90 ప్లస్ థీటా అంటే 90 దాటి సెకండ్ కోఆర్డినేట్కి వచ్చినట్టే కదా. ఇది 90 to 180 వాల్యూస్. ఇవి 0 to 90 అయితే ఫస్ట్ కోఆర్డినేట్, 90 to 180 అయితే సెకండ్ కోఆర్డినేట్. ఇక్కడ 90 ప్లస్ థీటా ఉంది అంటే 90 కంటే ఎక్కువ వాల్యూ కదా, ఎక్కువ వాల్యూనా? నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? జాగ్రత్త చూడండి, నేనేం చెప్తున్నాను. 0 to 90 degrees వాల్యూస్ ఉంటే అది ఫస్ట్ కోఆర్డినేట్. 90 ప్లస్ థీటా అంటే 90కి సమ్ వాల్యూ కలిపితేనే కదా మనకి సెకండ్ కోఆర్డినేట్ వస్తుంది. 90కి సమ్ వాల్యూ కలిపితేనే మనకి ప్లస్ థీటా రాసాం. ప్లస్ థీటా అయితే మనకి Q2, ఇది Q1. ఓకే, సెకండ్ కోఆర్డినేట్ ఏ అంటే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఏవి మనకి పాజిటివ్గా ఉంటాయి సెకండ్ కోఆర్డినేట్లో మనకి ద పాజిటివ్ వాల్యూస్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఆర్ sin థీటా ఇంకా కొసీకెంట్ థీటా అనేవి మనకి పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి. మిగతా అన్ని కూడా మనకి నెగిటివ్ వాల్యూస్. ఓకే, మనకి cos థీటా అనేది సెకండ్ కోఆర్డినేట్లో ఏమవుతుంది? నెగిటివ్ అవుతుంది. ఓకేనా? దట్ మీన్స్ మైనస్ cos థీటా. ఓకే, మీకు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చేస్తాం. ఓకేనా? లేదా మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, సైన్ కాదు, సైన్ తీసుకోండి. sin 90 degrees మైనస్ థీటా రాశాను ఈసారి. ఇందాక ప్లస్ థీటా రాశాను, ఇప్పుడు మైనస్ థీటా రాశాను. ఓకేనా? లిజన్, ఇప్పుడు ఆ సొల్యూషన్ ఏమవుతుంది? ఫస్ట్ 90 వచ్చినా 270 వచ్చినా మనకి ఏం రాయాలి? కో ఫంక్షన్ రాయాలని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? 90 వచ్చినా 270 వచ్చినా మనం కో ఫంక్షన్ రాయాలి. 180 వచ్చినా 360 వచ్చినా సరే మనం సేమ్ ఫంక్షన్ రాయాలి. ఓకేనా? sin 90 అయితే కో ఫంక్షన్, సైన్ కో ఫంక్షన్ ఏంటి? cos థీటా, cos 90 degrees మైనస్ థీటా. ఓకే, మళ్ళీ 90 రాదు కదా, cos థీటా, cos ఫస్ట్ రాయకండి, కో ఫంక్షన్ రాయకండి. ఓకే, sin 90 degrees మైనస్ థీటా ఉంది కదా, మనకి
దిస్ ఈజ్ ద ఫస్ట్ కోఆర్డినేట్, సెకండ్ కోఆర్డినేట్, థర్డ్ కోఆర్డినేట్, ఫోర్త్ కోఆర్డినేట్. ఓకేనా? మనకి ఇక్కడ 0 to 90 degrees వాల్యూస్ ఉంటాయని చెప్పాను. ఇక్కడ 180 to 90 to 180 వాల్యూస్ ఉంటాయి. ఇక్కడ 180 to 270 వాల్యూస్ ఉంటాయి. ఇక్కడ 270 to 360 వాల్యూస్ అనేవి ఉంటాయి. ఓకే, నేను 90 మైనస్ థీటా అయితే వాల్యూస్ అనేవి ఫస్ట్ కోఆర్డినేట్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ థీటా వాల్యూ నేను ఒక 20 ఇచ్చానండి. థీటా ఈజ్ ఈక్వల్ టు 20 అని ఇచ్చాను. ఓకే, 90 మైనస్ 20 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 70 degrees. 70 ఎక్కడ ఉంటుంది? 0 to 90 మధ్యలో 70 ఉంటుంది. దిస్ ఈజ్ ద ఫస్ట్ కోఆర్డినేట్. ఓకే, ఫస్ట్ కోఆర్డినేట్ లో సైన్ అనేది పాజిటివ్ కదా. ఫస్ట్ కోఆర్డినేట్ తో ఆల్ సిల్వర్ టీ కప్స్, ఆల్ అంటే మొత్తం ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అన్ని ఫస్ట్ కోఆర్డినేట్ లో పాజిటివ్ వాల్యూస్. ఓకే, నౌ ఇక్కడ సైన్ కి కోఫంక్షన్ ఏంటి? కాస్. ఆన్సర్ ఈస్ ప్లస్ కాస్ థీటా. ఓకే, టేక్ అనదర్ ఎగ్జాంపుల్. మీకు క్లారిటీ వచ్చినంత వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకేనా? నౌ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. tan 360 degrees ప్లస్ థీటా. ఓకే, ఆన్సర్ ఏమవుతుంది చూడండి. tan 360 అంటే ఇక్కడ కదా. 0 to 90, 90 to 180, 180 to 270, 270 to 360. ఓకే, ఇక్కడ మనకి 270 to 360 వాల్యూస్ అనేవి ఉంటాయి మనకి. ఇక్కడ 0 to 90. ఓకేనా? నేను tan 360 అంటే ఒక సర్కిల్ అయిపోయింది. 360 ప్లస్ థీటా అంటే మళ్ళీ ఫస్ట్ కోఆర్డినేట్లోకి వస్తుంది. ఓకే, ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇక్కడికి 180, ఇది ఎలా 180, 360, మళ్ళీ ఇక్కడ ఆగితే 360 అయింది. మళ్ళీ 360 ప్లస్ థీటా ఇచ్చాడు కాబట్టి మళ్ళా ఫస్ట్ కోఆర్డినేట్లోకి వచ్చింది. ఓకే, ఇన్ ఫస్ట్ కోఆర్డినేట్ ఆల్ ఆర్ పాజిటివ్, ఆల్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఆర్ పాజిటివ్. ఓకే, మనకి మళ్ళా మీకు ఫస్ట్ కోఆర్డినేట్ లో ఆల్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఆర్ పాజిటివ్. ఓకే, మనకు పాజిటివ్ వస్తుంది తెలిసింది. ఓకేనా? tan 360 వచ్చినా 180 వచ్చినా 360 వచ్చినా 180 వచ్చినా సరే ఏ రాయాలి? సేమ్ ఫంక్షన్ రాయాలి. ఓకేనా? సేమ్ ఫంక్షన్ మీన్స్ tan theta. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, ఓకే గైస్, ఇవి ఎగ్జాంపుల్స్. ఓకే, మీకు అర్థం అవడానికి ఇంకా బాగా చెప్తాను వినండి. ఓకేనా? tan 90 degrees minus theta, tan 90 degrees plus theta, tan 180 degrees minus theta, tan 180 degrees plus theta, tan 270 degrees minus theta, tan 270 degrees plus theta. Okay, next tan 360 degrees minus theta, next tan 360 degrees plus theta. ఓకే, ఈ వాల్యూస్ అన్ని మీకు రాస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఓకేనా? మీకు tan 90 degrees minus theta అంటే చూడండి, ఇప్పుడు డయాగ్రామ్ వేస్తాను ఇక్కడ. ఇది గుర్తుపెట్టుకోండి, కో ఫంక్షన్ సేమ్ ఫంక్షన్. డయాగ్రామ్ ఈ ఫస్ట్ కోఆర్డినేట్ 0 to 90 ఉంటాయి. 90 to 180 వాల్యూస్ అన్ని సెకండ్ కోఆర్డినేట్ లో ఉంటాయి. థర్డ్ కోఆర్డినేట్ లో 180 to 270 వాల్యూస్ అన్ని థర్డ్ కోఆర్డినేట్ లో ఉంటాయి. ఫోర్త్ కోఆర్డినేట్ లో 270 to 360 వాల్యూస్ అన్ని ఫోర్త్ కోఆర్డినేట్ లో ఉంటాయి. ఓకేనా? Now tan 90 degrees minus theta. tan 90 means tan 90 degrees minus theta అంటే 90 కి సమ్ వాల్యూ మైనస్ చేస్తే ఎక్కడ ఉంటుంది ఆ వాల్యూ? 90 మైనస్ సమ్ వాల్యూ అంటే సమ్ theta వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 20 తీసుకోండి. ఓకే, 20 లేదా 10 ఏదో సంథింగ్ ఏదో తీసుకోండి.
90 మైనస్ 20 ఏమవుతుంది 70. 70 అనేది ఆల్ సిల్వర్ టీ కప్స్లో ఎక్కడ ఉంటుంది? 70 అనేది 0 to 90 డిగ్రీస్ మధ్యలో 70 అనేది ఉంటుంది. అయితే ఇది ఫస్ట్ కోఆర్డినేట్. ఓకే, ఇది ఫస్ట్ కోఆర్డినేట్లో ఉన్నట్టు. ఫస్ట్ కోఆర్డినేట్లో tan అనేది పాజిటివ్. టానే కాదు, ఫస్ట్ కోఆర్డినేట్లో ఆల్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అనేవి పాజిటివ్ వాల్యూస్. ఓకే, మనకి ఇక్కడ పాజిటివ్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ పాజిటివ్ వాల్యూస్, పాజిటివ్ నెగిటివ్ వాల్యూస్ రాస్తాను, తర్వాత ఫంక్షన్ అనేది రాస్తాను. ఓకేనా? నెక్స్ట్ tan 90 డిగ్రీస్ ప్లస్ థీటా. 90 డిగ్రీస్ ప్లస్ థీటా అంటే 90కి సమ్ వాల్యూ కలిపితేనే ప్లస్ థీటా అవుతుంది కదా. 90కి సమ్ వాల్యూ ప్లస్ అయితేనే అది సెకండ్ కోఆర్డినేట్లోకి వస్తుంది. ఓకేనా? సెకండ్ కోఆర్డినేట్ 90 అనేది ఏమవుతుంది? 90 కాదు, దీని సెకండ్ కోఆర్డినేట్ tan అనేది ఏమవుతుంది? tan అనేది సెకండ్ కోఆర్డినేట్లో నెగిటివ్ అవుతుంది. ఇన్ సెకండ్ కోఆర్డినేట్ ద పాజిటివ్ వాల్యూస్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఆర్ sin థీటా ఇంకా cosecant థీటా అనేవి పాజిటివ్గా ఉంటాయి, మిగతా అన్ని కూడా నెగిటివ్గా ఉంటాయి. tan అనేది సెకండ్ కోఆర్డినేట్లో నెగిటివ్. ఇది ఫస్ట్ కోఆర్డినేట్, ఇది సెకండ్ కోఆర్డినేట్. tan 180 డిగ్రీస్ మైనస్ థీటా అంటే 180 డిగ్రీస్ మైనస్ థీటా. 90 to 180 వాల్యూస్ సెకండ్ కోఆర్డినేట్లో ఉంటాయి. 180 మైనస్ థీటా మీన్స్ థీటా ప్లేస్లో ఒక 10 5 ఎంతో పెట్టుకోండి. ఓకేనా? 180 మైనస్ 10 తీసే ఉంటే వాల్యూ ఎంత అవుతుంది? 170. ఓకే, 170 అనేది ఏ కోఆర్డినేట్లో ఉంటుంది? 170 అనేది 90కి 180కి మధ్యలో ఉంటుంది. అయితే అది సెకండ్ కోఆర్డినేట్లో ఉన్నట్టు. ఓకేనా? ఇది కూడా tan 180 డిగ్రీస్ మైనస్ థీటా అనేది సెకండ్ కోఆర్డినేట్. సెకండ్ కోఆర్డినేట్లో tan వాల్యూస్ ఏమవుతాయి? నెగిటివ్ అవుతాయి. ఓకే, దెన్ tan 180 ప్లస్ థీటా. tan 180 ప్లస్ థీటా మీన్స్ 180 ప్లస్ థీటా అంటే ఇది 90 డిగ్రీస్, ఇది 90 to 180 డిగ్రీస్. హాఫ్ సర్కిల్ ఈస్ కాల్డ్ 180 డిగ్రీస్. ఇటు 180 డిగ్రీస్ ప్లస్ థీటా అంటే 180 డిగ్రీస్ ప్లస్ చేస్తేనే థర్డ్ కోఆర్డినేట్లోకి వస్తుంది కదా. 180 డిగ్రీస్ ప్లస్ థీటా మీన్స్ ఇన్ థర్డ్ కోఆర్డినేట్. థర్డ్ కోఆర్డినేట్లో tan cot అనేవి పాజిటివ్. ఓకే, ఇన్ థర్డ్ కోఆర్డినేట్ ఇది థర్డ్ కోఆర్డినేట్లో ఉంది. tan అనేది థర్డ్ కోఆర్డినేట్లో పాజిటివ్. అలాగే 270 మైనస్ థీటా అంటే 270 మైనస్ సమ్ వాల్యూ చేస్తే అది కూడా మనకి 180 మైనస్ 270 మధ్యలోనే ఉంటుంది. అది కూడా థర్డ్ కోఆర్డినేట్. ఓకే, ఇన్ థర్డ్ కోఆర్డినేట్ tan అనేది పాజిటివ్. ఓకే, నెక్స్ట్ tan 270 ప్లస్ థీటా. ఇది 180 ప్లస్ 90 270. 270 ప్లస్ థీటా మీన్స్ 270కి సమ్ వాల్యూ ప్లస్ చేస్తే కదా ఫోర్త్ కోఆర్డినేట్లోకి వస్తుంది. 270 ప్లస్ థీటా అంటే ఇది ఫోర్త్ కోఆర్డినేట్. అంతేనా? ఫోర్త్ కోఆర్డినేట్. ఓకే, ఇది మనకి ఫోర్త్ కోఆర్డినేట్. 270 ప్లస్ థీటా మీన్స్ ఫోర్త్ కోఆర్డినేట్. ఇన్ ఫోర్త్ కోఆర్డినేట్ tan అనేది నెగిటివ్. ఫోర్త్ కోఆర్డినేట్లో ఏవి పాజిటివ్గా ఉంటాయి? కాజు ఇంకా సీకెన్ అనేవి ఫోర్త్ కోఆర్డినేట్లో పాజిటివ్ ఉంటాయి. tan నెగిటివ్. ఓకే, అలాగే tan 360 మైనస్ థీటా. tan 360 మైనస్ థీటా అంటే 360కి సమ్ వాల్యూ మైనస్ చేస్తే ఎంత అవుతుంది? 350 340 ఎంతో కొంత వస్తుంది కదా. ఆ వాల్యూ అనేది మనకి ఫోర్త్ కోఆర్డినేట్లో ఉంటుంది. అది ఎంత మధ్య అంటే 270కి 360కి మధ్యలో వాల్యూ ఉంటుంది. అది మనకి ఫోర్త్ కోఆర్డినేట్ Q4. Q4లో tan అనేది మనకి నెగిటివ్. నెక్స్ట్ tan 360 ప్లస్ థీటా. మనకి ఇక్కడ 270 వచ్చింది. 270 ప్లస్ 90 అంతా 360. మనకి ఇక్కడ 360 అయిపోయింది. ఇంకా ప్లస్ థీటా ఉంది. ఓకే, ప్లస్ థీటా మీన్స్ మళ్ళీ ఫస్ట్ కోఆర్డినేట్కి వెళ్తుంది కదా, అలా రొటేట్ అవుతుంది మళ్ళీ అలాగా. మళ్ళీ ప్లస్ థీటా అంటే ఫస్ట్ కోఆర్డినేట్కి వెళ్ళేది. ఫస్ట్ కోఆర్డినేట్లో ఆల్ వాల్యూస్ ఆర్ పాజిటివ్. దిస్ ఈజ్ కాల్డ్ ఫస్ట్ కోఆర్డినేట్ Q1. ఆల్ వాల్యూస్ ఆర్ పాజిటివ్. ఓకే, మీకు ఈ సింబల్స్ ఎలా వేసాననేది మీకు తెలియాలి. ఓకే, నేను ఇంత టైం తీసుకున్నానంటే చెప్పడానికి ఇది ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు తెలియాలి. ప్రతి ఒక్కరు కూడా ట్రిగ్నోమెట్రీలో ఈ మైనస్ ప్లస్ సింబల్స్ వేయడానికి చాలా కన్ఫ్యూజ్ పడతారు. ట్రిగ్నోమెట్రీ ప్రతి ఒక్కరు చేస్తారండి. అంటే మనకి ఒక క్లారిటీ అనేది ఉండాలి. ఆ క్లారిటీ లేకపోతే ఈ ట్రిగ్నోమెట్రీలో ఆ ప్లస్కి మైనస్ పెట్టాలా, మైనస్కి ప్లస్ పెట్టాలా అనేది
తెలియదు. ఓకేనా? ఇప్పుడు మనం పాజిటివ్ నెగిటివ్ వాల్యూస్ అనేవి తీసుకున్నాం. ఇప్పుడు మనం ఈజీగా రాసేవచ్చు. మనకి కోఫంక్షన్ సేమ్ ఫంక్షన్ తెలిస్తే మనకి ఇక్కడ ప్లస్ ప్లస్ తర్వాత ఏ రాయాలో తెలిసిపోద్ది. ఓకేనా? ఇక్కడ 90 వస్తే ఏ రాయని చెప్పాను, 90 వస్తే ఏ రాయమని చెప్పాను, 90 వచ్చినా 270 వచ్చినా కోఫంక్షన్ రాయమని చెప్పాను, 180 వచ్చినా 360 వచ్చినా సరే మనం సేమ్ ఫంక్షన్ రాయమని చెప్పాను. ఓకేనా? ఇందా రాశాను కదా, మళ్ళీ రాయను. ఓకేనా? tan 90 means కోఫంక్షన్. tan కోఫంక్షన్ ఏంటి, cot theta. ఓకే, ఇది tan 90 అంటే ఏంటి, 90 మీన్స్ కోఫంక్షన్, tan కి కోఫంక్షన్ cot theta. tan 180 వచ్చినా 360 వచ్చినా ఏం చెప్పాను, సేమ్ ఫంక్షన్ రాయమని చెప్పాను. మైనస్ tan theta వస్తుంది, సేమ్ ఫంక్షన్. tan 180 వస్తే ఏం చెప్పాను, 180 వచ్చినా 360 వచ్చినా సేమ్ ఫంక్షన్ ప్లస్ tan theta. tan 270 వస్తే ఏం చెప్పాను, 270 వచ్చినా 90 వచ్చినా కోఫంక్షన్ రాయాలా. tan కోఫంక్షన్ ఏంటి, cot theta. tan కి 270 వచ్చినా 90 వచ్చినా కోఫంక్షన్, tan కోఫంక్షన్ cot theta. tan కి 360 వచ్చినా 180 వచ్చినా సేమ్ ఫంక్షన్ రాయాలి, tan. అలాగే tan కి 360 వచ్చినా 180 వచ్చినా సేమ్ ఫంక్షన్ రాయాలి. ఓకే, tan వస్తుంది మళ్ళీ. ఓకే, మీకు ఇవి ఎలా రాస్తాను అర్థమైంది కదా. నేను చాలా టైం తీసుకుని చెప్పాను, ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? అర్థం కాకపోతే వీడియో పాస్ చేసి ఒకసారి నేను ఏం చెప్పాను అనేది మీరు క్లారిటీగా ఇంకోసారి వినండి. ఓకేనా? నెక్స్ట్ మోడల్ నెంబర్ 2. నేను ట్యాన్ రాశాను, మీరు సైన్కైనా కాస్కైనా సీకెన్కైనా కొసికెన్కైనా దేనికైనా సరే మీరు ఇలా వాల్యూస్ తీసుకొని టేబుల్ లాగా రాసుకొని పెట్టుకోండి ఒక దగ్గర. మీకు అవసరం అయ్యేటప్పుడు మీకు అది చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా? నేను ట్యాంక్ ఒకదానికి రాశాను, నేను మొత్తం అన్నింటికి రాస్తే టైం అనేది సరిపోదు. ఓకేనా? టైం వేస్ట్ తప్ప మీకు ఏమి ఉండదు. అర్థమైతే మీరే రాసుకోవచ్చు ఈ వాల్యూస్ అనేవి. ఓకే, నౌ మోడల్ నెంబర్ 2. ఓకే, మోడల్ నెంబర్ 2. ఈ మోడల్ నెంబర్ 2లో క్వశ్చన్స్ అనేవి ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ సైన్ 135 degrees అని ఇచ్చే క్వశ్చన్లో. ఓకే, మనం ఇది ఎలా సాల్వ్ చేయొచ్చు, మనం ఆల్ సిల్వర్ టీ కప్స్ ఇంకా కో ఫంక్షన్స్ సేమ్ ఫంక్షన్ బేస్ చేసుకొని ఈ ప్రాబ్లమ్స్ అనేవి మనం సాల్వ్ చేస్తాం. ఓకేనా? సైన్ 135 degrees ని ఎలా రాసుకోవచ్చు, సైన్ 90 degrees ప్లస్ ఇంకెంత ఉంది అక్కడ 10 ఇక్కడ 35 45 degrees. ఓకే, ఇప్పుడు మనం సైన్ 90 ప్లస్ థీటా అంటే 90 ప్లస్ చేస్తే ఏమవుతుంది, సెకండ్ కోఆర్డినేట్. 90కి తక్కువ అయితే ఫస్ట్ కోఆర్డినేట్, 90 ప్లస్ అని వాల్యూ ఉంటే సెకండ్ కోఆర్డినేట్. ఓకే, సెకండ్ కోఆర్డినేట్ లో వాల్యూస్ దేని మధ్యలో ఉంటాయి, 0 to 180. ఇది 135 కాబట్టి సెకండ్ కోఆర్డినేట్ లో ఉంటుంది. ఓకేనా? అండ్ సెకండ్ కోఆర్డినేట్ సైన్ వాల్యూస్ అనేవి పాజిటివ్, సైన్ కొసికెన్ అనేవి సెకండ్ కోఆర్డినేట్ లో పాజిటివ్. ఫస్ట్ మనం పాజిటివ్ సైన్ పెడతాం. నెక్స్ట్ చూసుకునేది ఏంటి, కోఫంక్షన్. 90 వచ్చినా 270 వచ్చినా ఏం చేయాలి, కోఫంక్షన్ రాయాలి. సైన్ కోఫంక్షన్ ఏంటి, cos theta. cos theta means 45 degrees. cos 45 degree వాల్యూ ఎంత, ప్లస్ 1/√2. ఆ ట్రిగ్నోమెట్రిక్ రేషియో వాల్యూస్ అనేవి మీరు చాలా జాగ్రత్తగా మీరు బై హార్ట్ చేయాలి. ఓకేనా? చెప్పాను కదా, 0 1/2 1/√2 √3/2 1, అలాగే 1 √3/2 1/√2 1/2 0. మనకి ఇది క్వశ్చన్లో ఈ వాల్యూ అనేది ఆడడం జరిగింది. ఈ వాల్యూ అయినా 1/√2 √3 కాదు. ఓకేనా? సైన్ 45కి 1/√2. ఓకే, అనదర్ క్వశ్చన్. ఓకే, టేక్ అనదర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు tan 225 ఇచ్చానండి క్వశ్చన్లో, 225 degrees ఇచ్చాను. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు,
ఎగ్జాంపుల్ ఓకే tan ఇది ఎలా రాసుకోవచ్చు 270 మైనస్ 45 డిగ్రీస్ అయితే 225 అవుతుంది ఓకేనా మనకి ఇక్కడ 270 మైనస్ సమ్ వాల్యూ చేస్తే అది ఏ కోఆర్డినేట్ లో ఉంటుంది థర్డ్ కోఆర్డినేట్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి 180 డిగ్రీస్ టు 270 డిగ్రీస్ ఓకే 180 నుంచి 270 మధ్యలో థర్డ్ కోఆర్డినేట్ ఓకే థర్డ్ కోఆర్డినేట్ లో tan అనేది పాజిటివా నెగిటివా థర్డ్ కోఆర్డినేట్ లో tan cot పాజిటివ్ మిగతా అన్ని కూడా నెగిటివ్ వాల్యూస్ ఓకేనా థర్డ్ కోఆర్డినేట్ లో tan అనేది పాజిటివ్ నెక్స్ట్ tan 270 వచ్చినా 90 వచ్చినా ఏం చెప్పాను కోఫంక్షన్ రాయాలా 90 వచ్చినా 270 వచ్చినా కోఫంక్షన్ రాయాలి tan కోఫంక్షన్ ఏంటి cot 45 డిగ్రీస్ ఓకే cot 45 డిగ్రీస్ వాల్యూ ఎంత 1 ప్లస్ 1 ఇస్ అవర్ ఆన్సర్ ఓకే మనం ప్రాబ్లమ్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలి ఓకే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఓకేనా ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం ఓకే నౌ ఏం తీసుకుందాం cos 420 డిగ్రీస్ 420 అయినా 420 తీసుకుందాం ఓకే దీన్ని మనం ఎలా సాల్వ్ చేయొచ్చు దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు cos 360 డిగ్రీస్ ప్లస్ 360 ప్లస్ 60 360 డిగ్రీస్ ప్లస్ 60 మీన్స్ 420 డిగ్రీస్ ఓకే మనకి 360 కదా ఇది 90 180 270 360 ఇక్కడ 360 అయిపోయింది 360 అనేది కంప్లీట్ అయిపోయింది ఓకేనా ఇంకా మనకు 60 ఉంది 60 అయితే ఇక్కడ 0 to 90 వాల్యూస్ ఉంటాయి 60 అనేది మళ్ళీ ఫస్ట్ కోఆర్డినేట్లోకి వచ్చింది Q1లోకి వచ్చింది Q1లో ఆల్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఆర్ పాజిటివ్ ఓకే పాజిటివ్ మీన్స్ హియర్ ప్లస్ సింబల్ వస్తుంది 360 వచ్చినా 270 180 వచ్చినా సరే మనకి సేమ్ ఫంక్షన్ రాయాలి ఓకే కాస్ ఉంటే కాస్ రాయాలి సైన్ ఉంటే సైన్ రాయాలి cos 60 డిగ్రీస్ cos 60 డిగ్రీ వాల్యూ ఎంత 1/2 ప్లస్ 1/2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే మనం ప్రాబ్లమ్స్ అనేవి ఇలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు అది ఎప్పుడు అంటే మీకు ట్రిగ్నోమెట్రిక్ రేషియో వాల్యూస్ టేబుల్ అనేది మీకు మైండ్లో రీడ్ అయి ఉండాలి ఓకేనా నెక్స్ట్ కో ఫంక్షన్స్ ఇన్వర్స్ ఫంక్షన్స్ తెలియాలి ఓకే ఇవి మీకు తెలిసినట్టయితే మీరు ప్రాబ్లమ్స్ అనేవి మీరు చాలా ఈజీగా సాల్వ్ చేయగలరు ఓకే మోడల్ 2లో సమ్స్ అనేవి ఇంకెలానే ఉంటాయి ఓకే ఈజీగా సాల్వ్ చేయగలరు మీరు ఓకే ఇప్పుడు 3 ఎగ్జాంపుల్ చెప్పినట్టు 3 or 4 చెప్పాను ఓకేనా నెక్స్ట్ మోడల్ నెంబర్ 3 మనం ఈ మోడల్ నెంబర్ 3లో ప్రాబ్లమ్స్ అనేవి ఎలా ఇస్తాడంటే చూడండి ఎగ్జాంపుల్ sin theta is equal to 3/4 if theta belongs to Q2 okay Q2 theta belongs to Q2 అని ఇస్తాడు లేదా theta belongs to 90 degrees less than theta less than 180 degrees అని క్వశ్చన్లో ఇస్తాడు ఓకేనా దీన్ని మనం ఎలా సాల్వ్ చేస్తామంటే theta belongs to సెకండ్ కోఆర్డినేట్ అనేది మనకి చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్ అండి అది ఓకే మనం పాజిటివ్ వాల్యూస్ నెగిటివ్ వాల్యూస్ అనేవి మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా ఐడెంటిఫై చేయాలి ఓకే మనకి sin theta అనేది 3/4 ఇచ్చాడు ఓకే చూడండి here theta is here sin theta is equal to opposite side by adjacent side sin theta is equal to opposite side by hypotenuse square ఓకే ఇక్కడ మనకి 3/5 తీసుకోండి ఈజీగా ఉంటుంది అదే ప్రాబ్లం అనేది కొద్దిగా రాంగ్ వస్తుంది ఓకే here sin theta is equal to opposite by hypotenuse side here opposite side is 3 hypotenuse side is 5 this is called opposite side hypotenuse adjacent side ఓకే మనకి అయితే మనకి sin theta is equal to 3/5 ఇచ్చి theta belongs to సెకండ్ కోఆర్డినేట్ ఇస్తాడు అయితే మిగతా ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ కి వాల్యూస్ కనుక్కోమంటాడు ఓకే
కాస్ థీటా వాల్యూ ఏంటి, tan థీటా వాల్యూ ఏంటి, కొసెకంట్ థీటా వాల్యూ ఏంటి, కాస్ థీటా వాల్యూ ఏంటి, సెకండ్ థీటా వాల్యూ ఏంటి, కాట్ థీటా వాల్యూ ఏంటి అని కనుక్కోమంటాడు. ఓకేనా? అయితే మనకి ఇక్కడ sin థీటా వాల్యూ తెలుసు. sin థీటా ఈజ్ ఈక్వల్ టు 3/5 బిలాంగ్స్ టు సెకండ్ కోఆర్డినేట్. అంటే సెకండ్ కోఆర్డినేట్ లో sin థీటా పాజిటివా నెగిటివా? పాజిటివ్, ప్లస్ 3/5. ఓకే, నెక్స్ట్ cos థీటా. cos థీటా వాల్యూ ఏమవుతుంది? adjacent సైడ్ బై హైపోటెనస్ సైడ్. adjacent సైడ్ మీన్స్ ఏమవుతుంది? 3, 5 ఇస్తే మనకి adjacent సైడ్ ఏమవుతుంది? 4 అవుతుంది. ఓకే, పైథాగరస్ ట్రిపెట్స్ గుర్తు తెచ్చుకోండి. ఓకేనా? 4. దిస్ మీన్స్ adjacent సైడ్ బై హైపోటెనస్ సైడ్ మీన్స్ 4/5. సెకండ్ కోఆర్డినేట్ లో థీటా బిలాంగ్స్ టు సెకండ్ కోఆర్డినేట్. సెకండ్ కోఆర్డినేట్ లో cos థీటా వాల్యూస్ అనేవి పాజిటివా నెగిటివా? నెగిటివ్. నెగిటివ్. ఓకే, సెకండ్ కోఆర్డినేట్ లో సైన్ కొసెకంట్ థీటా వాల్యూస్ పాజిటివ్ ఉంటాయి, మిగతా అన్ని కూడా మనకి నెగిటివ్ గా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ tan థీటా. tan థీటా is equal to opposite by adjacent side. Opposite side is 3, adjacent side is 4. Okay, 3/4. 3/4. Okay, 3/4 కదా. మనకి థీటా బిలాంగ్స్ టు సెకండ్ కోఆర్డినేట్ ఇచ్చాడు. సెకండ్ కోఆర్డినేట్ లో tan థీటా పాజిటివా నెగిటివా? సెకండ్ కోఆర్డినేట్ లో tan థీటా నెగిటివ్. ఓకే, థర్డ్ కోఆర్డినేట్ లో tan థీటా కాట్ థీటా పాజిటివ్. సెకండ్ కోఆర్డినేట్ లో tan థీటా అనేది నెగిటివ్ గా ఉంటుంది. నెక్స్ట్ కాట్ థీటా. కాట్ థీటా ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఇన్వర్స్ ఆఫ్ tan థీటా 4/5, 4/3. సెకండ్ కోఆర్డినేట్ లో కాట్ థీటా పాజిటివా నెగిటివా? నెగిటివ్. అలాగే మనకి సీకెంట్ థీటా వాల్యూ, కొసెకంట్ థీటా వాల్యూ కూడా మనకి కనుక్కోవచ్చు. ఓకేనా? సీకెంట్ థీటా వాల్యూ ఏమవుతుంది? సీకెంట్ థీటా వాల్యూ ఈజ్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ థీటా. ఓకే, 5/4. ఓకే, 5/4. సెకండ్ కోఆర్డినేట్ లో ఏమవుతుంది? నెగిటివ్. సెకండ్ కోఆర్డినేట్ లో సైన్ కొసెకంట్ అనేవి పాజిటివ్ గా ఉంటాయి, మిగతా అన్ని కూడా నెగిటివ్ గా ఉంటాయి. కొసెకంట్ థీటా ఏమవుతుంది? ఇన్వర్స్ ఆఫ్ sin థీటా 5/3. 5/3. సెకండ్ కోఆర్డినేట్ లో మనకి పాజిటివ్. ఓకే, దిస్ ఈస్ ద మోడల్ నెంబర్ 3. ఓకే, మోడల్ నెంబర్ 3 లో tan థీటా కానీ sin థీటా వాల్యూ కానీ ఇచ్చి ఏదో సమ్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ వాల్యూ ఇచ్చి ఆ థీటా బిలాంగ్స్ టు సమ్ q1 q2 q3 సంథింగ్ ఇస్తాడు. ఇచ్చి ఆ మిగతా ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ కనుక్కోమంటాడు విత్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ సింబల్స్ తో. ఓకే, దిస్ ఈస్ ద మోడల్ నెంబర్ 3. మీకు ఏమైనా సరే డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లో నాకు టైప్ చేస్తే నేను ఆ డౌట్ అనేది మీకు క్లియర్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మిగతా 4, 5, 6, 7, 8 మోడల్స్ నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.